హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ అమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ 100 సినిమాలు పైగా చేశారండి. రీసెంట్గా బద్మాషులతో మామూలుగా కాదు, ఎవరో గారు కవిత గారు. హాయ్ అండి. హాయ్. సో మీరు చెప్పండి, మీ సినీ జర్నీ ఎక్కడి నుంచి ఎట్లా అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను అనుకోలేదు, అసలు ఊరికే సరదాగా అన్నాను మా ఆయనతో, నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. పిల్లలు ఎలాగో బిజీ అయిపోయారు. నీ మొహంలే, నోరు మూసుకొని కూర్చో, సినిమాలు చేస్తుందంట సినిమాలు అన్నారు. ప్రిపరేషన్ ఇచ్చారా, లేదు అంటే ఏమైనా భయపడ్డారా, ఏం జరిగింది అసలు? మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా. సరే ఓకేనా, నేను బాగా చేశానా, పనికి వస్తానా ఇండస్ట్రీకి. మన రానా నాయుడు సినిమా వచ్చింది కదా, సిరీస్ వచ్చింది, వెంకటేష్ గారు. అప్పుడు వచ్చినప్పుడు పైన ఏమేసేవాళ్ళు, పైన ఈ సీన్ వేసి ఆమె చెప్పుతో కొట్టింది వేసి, కింద వెంకటేష్ గారి సినిమా కదా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసారనుకో, జరిగేది ఇదే. సూపర్. ఈ సినిమా తర్వాత ఇంట్లో మీ అత్తగారు వాళ్ళ సైడ్ కానీ, మీ మమ్మీ వాళ్ళ సైడ్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ బద్మాషులు ఏంటి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు చీపురు కట్ట పట్టుకొని మామూలుగా పరిగెట్టట్లేదు అసలు. అంటే అత్తయ్య మామయ్య కూడా లేరు, అమ్మ నాన్న కూడా లేరు. నాకు ఒక బాధ అదే. అమ్మ విషయంలో నేనేమైనా నాకేమైనా తీర్చుకోలేని లోటు ఉంది అంటే అది ఎప్పటికీ తీరదేమో మేబీ. ఇక నేను అసలు ఆ లవ్ని నేను పూర్తిగా అనుభవించలేదేమో అనిపిస్తుంది. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ అమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ 100 సినిమాలు పైగా చేశారండి. రీసెంట్గా బద్మాషులతో మామూలుగా కాదు, చీపురు కట్ పట్టుకొని హీరో వెనకబడుతూ ఉన్నారు. ఎవరో గారు కవిత గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. చూశాను అసలు హీరోని కట్టబట్టుకొని కొడుతూనే ఉన్నారు అసలు. ఎక్కడ డైలీ అయితే నేనైతే మీ పోస్టర్స్ చూసుకుంటూ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. అక్కడి నుంచి ఎక్కడ చూసినా మీ బద్మాష్ పోస్టర్లు, మీ పోస్టర్లే కనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా 6th రిలీజ్ అయిందమ్మా. ఈ రోజు కూడా స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా కాల్, నాకు బాగుంది మూవీ, పోస్టర్లో ఇలా మూవీ చూసాము, పోస్టర్లో చూసి హ్యాపీగా అనిపించింది అని ఈరోజు కూడా కాల్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు చూస్తే పెద్ద పెద్ద సినిమాలన్నీ చేశారు. గద్దలగొండ గణేషే కానీ, జాతిరత్నాలు, అహింస, 100 మూవీస్ అంటే మ్యాక్స్ అందరితోనూ మీరు యాక్ట్ చేసినట్టున్నారు. తేజ గారు లాంటి డైరెక్టర్, అహింసలో తేజ గారు లాంటి డైరెక్టర్తో చేశారు. సో మీరు చెప్పండి, మీ సినీ జర్నీ ఎక్కడి నుంచి ఎట్లా అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను అనుకోలేదు అసలు, అంటే చిన్నప్పటి నుంచి ప్లాను, ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదు. అనుకోకుండా వచ్చాను నేను అసలు. ఒక ఫైన్ డే ఊరికే సరదాగా అన్నాను మా ఆయనతో, నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. పిల్లలు ఎలాగో బిజీ అయిపోయారు, మీరు బిజీ ఉన్నారు, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు చేయాలనిపిస్తుంది, జస్ట్ ట్రై చేస్తాను అంటే నీ మొహంలే, నోరు మూసుకొని కూర్చో, సినిమాలు చేస్తుందంట సినిమాలు అన్నారు. అలా సరదాగా అన్న ఆ మాట అంటారు కదా, తదాస్తు దేవతలు ఉంటారు అని. సరదాగా అన్న మాట నిజమైంది ఈరోజు ఇలా మీ ముందు. అవునా? సో అలానే నేను పెద్ద యాంకర్ అవ్వాలని చెప్పానండి. ఖచ్చితంగా అవుతారు. ఆల్రెడీ మీరు మంచి యాంకర్, పెద్ద యాంకర్, ఇంకా పెద్ద యాంకర్. అంటే మనం ఎంత పొజిషన్లో ఉన్నా ఇంకా పై పొజిషన్కే కదా మనం చూస్తాం. ఎస్ ఎస్ ఎస్, ఖచ్చితంగా అవుతారు. లేదు, మీరు అనగానే తదాస్తు దేవతలు ఓకే అంటున్నారు కదా. అలా నిజంగా ఆ రోజు సరదా కన్నమాట నేను అలా అండము. తర్వాత ఏదో ఊరికే ప్రోగ్రామ్ కోసమని సుమా గారు చేస్తారు కదా, ఈ క్యాష్ ఇట్లా నార్మల్ పీపుల్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏది ఇంటింటి మహాలక్ష్మి ఏదో మా టీవీలో వచ్చేది, మన అనసూయ గారు చేసేవారు అనుకుంటా, మోడర్న్ మహాలక్ష్మి. రైట్, మోడర్న్ మహాలక్ష్మి. వాటికి ఆడిషన్స్ అవుతున్నాయంట. అక్క వాళ్ళ ఇంటికి సరదాగా హాలిడేస్కి వచ్చి ఆడిషన్స్ అవుతున్నాయంట. నేను మా ఆయనతో అన్న తర్వాత ఒక 1 వీక్ ఏమో హాలిడేస్ ఉన్నాయి, హైదరాబాద్ సరదాగా వెళ్ళొద్దాము అని అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడే వచ్చాము. మోడర్న్ మహాలక్ష్మి సెలక్షన్స్ అవుతున్నాయి. అప్పుడు కూడా నాకేం ఇంట్రెస్ట్ వెళ్ళాలి అని లేదు. మా చెల్లి లేదు సెలక్షన్స్ అవుతున్నాయి, వెళ్దాం పదక్క అని పిల్లలు అందరం కలిసి సరదాగా వచ్చాము. ఆ సెలక్షన్స్ అయిపోయాయి, బయటికి వెళ్తున్నాము. వెహికల్ డ్రైవర్ బయటకు వెళ్ళాడు. డ్రైవర్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, ఏదో వర్క్ మీద వెళ్ళాను అంటే సరే అని సరదాగా అన్నపూర్ణ స్టూడియో తిరుగుతున్నాం.
అక్కడ ఒక సీరియల్ షూట్ అవుతుంది. అక్కడ క్రౌడు, అప్పుడు మనకు తెలియదు కదా, జూనియర్ ఆర్టిస్టులు ఇవన్నీ ఉన్నారు చాలామంది. అది అవుతుంది. ఆ క్రౌడ్లో మేము కూడా వెళ్ళి నించున్నాం, చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సరదా చూడడానికి. అతను మరి ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్లో డైలాగ్ చెప్పాలి, ఎవరు చెప్తారు అంటే మనకు అసలే అప్పటికే ఉంది కదా ఆత్రం. నేను చెప్తాను చెయ్యొత్తాను, చెప్పండి అన్నారు. ఇలా టకాటక నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు సింగిల్ టేక్లో ఒక టేక్కి నేనే డైలాగ్ తప్పు చెప్పి కట్ అని చెప్పాను. నేనే కట్ అని చెప్పాను, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. తర్వాత సెకండ్ టేక్లో డైలాగ్ చెప్పేశాను. అది సీరియల్ ఒక 1 వీక్ ఏమో టెలికాస్ట్ అయింది. అప్పుడు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, మనం పర్లేదు స్క్రీన్ మీద బాగానే ఉన్నాం, చేయొచ్చు అని. ఇంకా నేను సరదాగా అన్నమాట సీరియస్గా పట్టుకున్నాం ఆయన్ని. చేస్తాను అని. ఇప్పటివరకు చెప్పలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు కదా, మినిస్టరు, వాళ్ళ పిఎస్ హరీష్ అని ఉంటారు, మా కజిన్. తన త్రూ వచ్చాను నేను ఫస్ట్ మూవీకి. అంటే అంత ఈజీ కాదు కదా ఇండస్ట్రీకి రావడం అనేది. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వే అనేది అంత ఈజీ కాదు కదా. సో మాకు ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు తెలిసిందనమాట, తను వాళ్ళ పిఎస్గా చేస్తున్నాడు అట్లా. ఇంకా తనతో ఒకసారి మా వారు మాట్లాడి ఇలా అంటుంది ఊరికే అంటే, పర్లేదు సరే రమ్మనండి అంటే, అలా సూపర్ తన త్రూ వచ్చాను. ఫస్ట్ మూవీ తన త్రూ చేశాను. ఇంకా తర్వాత ఏ మూవీ అండి అది? మంచు మనోజ్ గారిది సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఫస్ట్ మూవీ మర్చిపోను. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు అందులో. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారనమాట. సో వాళ్ళు కలుస్తుంటారు కదా మినిస్టర్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి. అలా కలిసినప్పుడు వాళ్ళ మేనేజర్తో చెప్తే ఇలా మా సిస్టర్కి ఇంట్రెస్ట్ ఉంది, చేస్తూ ఉంటుందంటే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఫస్ట్ మూవీ. సూపర్. కానీ మీరు మూవీ మర్చిపో, నేను ప్రోగ్రామ్ అయిపోయేలోపు నేను మూవీ పేరు చెప్తా. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్, మంచు మనోజ్ గారు హీరో. ఓకే, నాకు కూడా గుర్తురాడలేదు. ప్రజ్ఞా జైస్వాల్ ఇద్దరు కాంబినేషన్. అవును, కాంబినేషన్ వచ్చింది. కరెంట్ తీగ అంటే రకుల్ కాదు, కరెంట్ తీగ కాదు, గుంటూరోడు. సింగిల్ డైలాగ్ ఉంటుంది, ఒక క్లోజ్ ఉంటుంది నాకు అంతే. అందులో ఒక పెళ్లి సెటప్లో, పెళ్లి చూపుల సెటప్లో ఒక డైలాగ్ ఉంటుంది అంతే. ఆ తర్వాత ఒక 1 year 1.5 year గ్యాప్. ఇంకా ఇంట్లోనే ఉన్నా మనకి ఆఫర్స్ ఎలా వస్తాయి ఏంటి అంత రావు కదా తొందరగా. అలా చిన్న ప్రయత్నం చేస్తూ అక్కడ ఉంటారు కదా, క్రూ ఉంటారు, వాళ్ళతో టచ్లో ఉంటూ అట్లా. అదే మేనేజరు మళ్ళీ నెక్స్ట్ మూవీ కూడా ఊపే కుహా అని ఒకటి చేశారు 2017లో అనుకుంటా. అప్పుడు ఆ సినిమాకి పిలిచారు మళ్ళీ. ఇంకా ఆ సినిమా నుంచి ఇంకా కంటిన్యూ అయ్యా. 2018లో షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. 18 నుంచి కంటిన్యూస్గా. మీకు బాగా నేమ్ తెచ్చిన సినిమా అంటే, అందరూ రికగ్నైజ్ చేసి మీకు కాల్ చేసిన సినిమా అంటే ఏంటి? అంటే నేను ఒక్క సీన్ చేసినప్పుడు కూడా రికగ్నైజ్ అయ్యాను. నేను జాతిరత్నాల్లో ఒకటే సీన్ చేశా, కానీ చాలా కాల్స్. గద్దలకొండ గణేష్లో కూడా అంతే. అప్పటి నుంచే పర్లేదు, అందరు గుర్తుపెట్టారు. కాకపోతే ఫుల్ లెంత్ రోల్స్ అంటే ఇప్పుడు ఇంటింటి రామాయణం, అహింస, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మొత్తం ఫుల్ లెంత్ రోల్స్. జాతిరత్నాలు అసలు అందీప్ గారు ఎట్లా ఉంది అసలు? డైరెక్షన్లో ఒక చిన్న డైలాగ్ అయినా సరే మామూలు కామెడీ ఉండదు. అండ్ మీరు డైరెక్ట్ హీరోతోనే కాబట్టి కాంబినేషన్. సో వాళ్ళిద్దరి గురించి మీరే చెప్పాలి. యాక్చువల్గా నన్ను ఇప్పుడు నేను ఏదైతే జాతిరత్నాల్లో చేశానో ఆ సీన్ కోసమే పిలిచారు. పిలిచిన తర్వాత ఆ సీన్ అవ్వలేదు. అప్పుడు 2 days షూటింగ్కి వచ్చాను కానీ టైం సెట్ అవ్వలేదు, ఏదో ఆ సీన్ షూట్ అవ్వలేదు. తర్వాత మన అందులో కమెడియన్ ఒక ఆయన ఉన్నారు కదా. ఓకే, ఒక టేక్లో అయిపోయిందా ప్రియదర్శి గారు? ప్రియదర్శి గారితో కాదు, నాకు హీరోతో నవీన్ గారితో ఉంటుంది. ఒక 2-3 takes, అంటే ముగ్గురం ఉంటాం కదా. సో అంటే అవును, నేను చూసాను అది క్లోజ్డ్ కాన్వర్జేషన్, అంటే దూరం కాదు, ఫేస్ టు ఫేస్. నవీన్ పుల్శెట్టి గారు మీరు ఆపోజిట్ ఉంటారు కదా. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? గుర్తులేదండి అంత ప్రాపర్గా. అయితే నవీన్ గారు కూడా చెప్పారు చేసేటప్పుడు, పర్లేదు మీరు ఫ్రీగా మూవ్ అవ్వండి, ఫ్రీగా చెప్పేయండి డైలాగు, ఇలా తిడుతున్నట్టే చెప్పేయండి అట్లా. కొంచెం హీరో అని ఉంటుంది కదా, అసలే మనం కొత్త, అప్పుడు ఏం కాదు మీరు చెప్పేయండి ఫ్రీగానే అని చెప్పారు. బాగా వచ్చింది కదా సినిమా, వెళ్ళింది కదా. నీకోసం కాదు, యాక్చువల్ గా మీ అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉంటారు. నవీన్ పుల్శెట్టి గారు పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, తన కోసం మీరు చూస్తుంటారు. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను అని చెప్పి కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటే, ఏది నాకు చూపించి. అది తర్వాత ఉమా అదేమైందంటే అప్పుడు నార్మల్గా వెళ్ళింది. ఆ సీన్ మామూలుగానే పేలింది, అంటే ఇంట్రడక్షన్, హీరోని
ఎలా చూస్తున్నారు ఊళ్ళో జనాలు, మ్మ్. ఎంత నీచంగా చూస్తున్నారు అంటే ఒక అమ్మాయి ఫోటో చూపించడానికి కూడా మదర్ ఇష్టపడట్లేదు అంటే ఎట్లా చూస్తున్నారు ఈ ఊళ్ళో వాళ్ళని చూపించడానికి ఇంట్రడక్షన్ సీను. అది అప్పుడు వెళ్ళిన దానికంటే తర్వాత తను ఏమంటారంటే నీ కూతురు ఏమన్నా పెద్ద అనుష్కనా అంటాడు. అది తర్వాత నెక్స్ట్ ఆయన అనుష్కతో సినిమా చేశారు కదా, అప్పుడు మీమ్స్లో పైన ఇది పెట్టి సీన్ పెట్టి కింద అనుష్క గారితో మూవీ బాగా అది చాలా మంది పంపించారు నాకు. అవును, అది మేము చాలా వైరల్ అయింది, మేము అవునవును. కూడా చేసాము. నైస్. సో దాని తర్వాత తేజ గారు, యాక్చువల్లీ తేజ గారు దానిలో మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. సో తేజ గారు డైరెక్షన్ అనగానే ఆయన చాలా తిడతారు, ఇంకేమన్నా అంటారు అని చెప్పేసి ఎన్ని డేస్ చేశారు తేజ గారి గురించి మీరేమన్నా చెప్పండి. 30 days పైనే చేశాను నేను. 30 days 30 days, అది కూడా ఎంపీలో అయింది షూట్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉంది. హైదరాబాద్లో కూడా చేసాము, ఒక 1 week ఎంతో చేసినట్టున్నాము. ముందు హైదరాబాద్లో చేసాము, తర్వాత ఎంపీలో, మళ్ళీ లాస్ట్లో హైదరాబాదు. మంచి మంచి రోలు, సపోర్టింగ్ రోలు విలేజ్లో. తేజ గారు అంటే నాకు పర్సనల్గా ఆయన తెలీదు. అప్పుడు ఏదో గ్రూప్స్లో వస్తుంది కదా, ఏదో ఒక యాప్ ఉండేది అప్పుడు, ఆ యాప్లో వచ్చింది తేజ గారు సినిమా చేస్తున్నారు, ఇలా కొత్త ఆర్టిస్టుల కోసం చూస్తున్నారు అంటే ఆ యాప్కి నేను ప్రొఫైల్ పంపించా. అప్పటికే మన ప్రొఫైల్ పంపడానికి పెద్ద సినిమాలు కూడా ఏం లేవు నాకు, సీరియల్స్ చేస్తున్నా ఒక 2-3 ఏవో ఇలాంటి చిన్న సినిమాలు, పెద్ద సినిమాల్లో కూడా చిన్న రోల్ తప్పితే పెద్ద మనం చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు అప్పటికి నాకు. అప్పుడు పంపించాను అనమాట. పంపిస్తే ఆయన చూసి ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిన్న క్యారెక్టర్ కూడా ఆయనే చూస్తారు ఆడిషన్స్. మామూలుగా మన జనరల్గా ఏం జరుగుతుంటుంది, లేడీస్ వీళ్ళు చూసి ఫైనలైజ్ చేసుకొని బెస్ట్ అనిపించింది డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. కానీ అక్కడ తేజ గారి దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ కోసం 10 మంది వచ్చి ఆడిషన్ ఇచ్చినా కూడా ఆ 10 మంది ఆయన చూస్తారు. దాంట్లో ద బెస్ట్ ఎవరైనా ఆయన కనిపిస్తే వాళ్ళని పిలిపిస్తారు. అలా నా ఆడిషన్ పంపిస్తే అది చూసి పిలిపించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎప్పటికో ఒక 6 months పైనే పట్టింది సినిమా స్టార్ట్ అవ్వడానికి. తర్వాత ఎప్పటికో వచ్చింది కాల్ నాకు, ఇలా రండి ఆఫీస్కి అని. అప్పుడు వెళ్ళినప్పుడు ఓకే ఫైనలైజ్ అయింది, చేశాను. సో 30 days అసలుకి ఆ సీన్స్ గురించి చెప్తారా? ఎన్ని డేస్ ఏమన్నా ముందే ప్రిపరేషన్ ఇచ్చారా, లేదు అంటే ఏమైనా భయపడ్డారా, ఏం జరిగింది అసలు? భయమేం అనిపించలేదు నాకు, అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాయి కదా. ప్లస్ నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా నా ప్రొఫైల్ చూసి ఆడిషన్ చూసి పిలిపించిన తర్వాత నన్ను డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు ఆయన. మళ్ళీ చెయ్యండి, ఇది పలానా సీన్ చెయ్యండి అని. అప్పుడే నేను అడిగా, అంటే అయిపోయిన తర్వాత మాట్లాడి ఓకే అండి మేము ఇన్ఫామ్ చేస్తాము స్టార్ట్ అయ్యే ముందు అన్నాక మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, సరే ఓకేనా నేను బాగా చేశానా, పనికి వస్తానా ఇండస్ట్రీకి. ఎవరు తేజ గారిని అడిగారా మీరు? సూపర్గా అసలుకి సరదాగా మాట్లాడతారు ఆయన, బాగా మాట్లాడతారు. అంటే అదే నేను బాగా చేశాను సార్ ఓకేనా, అంటే నాకు సూటబుల్, నేను క్యారెక్టర్స్కి సూటబుల్ అయినా ఒక ఆర్టిస్ట్గా నేను ఓకేనా అన్నట్టు అడిగా. లేదు మీరు బాగా చేశారు, చాలా మంచి పొజిషన్కి కూడా వెళ్తారు మీరు. లేదు నాకు అనిపిస్తే నేను అప్పుడే చెప్పేవాడిని, వద్దులేమ్మా నువ్వు ఎందుకు పెళ్ళయి పిల్లలు ఉన్నారంటున్నావు, ఎందుకు ఇంటికి వెళ్ళి చూసుకో అని చెప్పేవాడిని. లేదు మీలో అది ఉంది, చేస్తారు మీరు, మంచి పొజిషన్కి వెళ్తారు. సో షూర్లీ ఈరోజు మంచి పొజిషన్ ఇంకా చాలా ఉంది కదమ్మా. ఉంది, బట్ ఒక ట్రాక్ వచ్చాము, అదే ఒక నమ్మకం వచ్చింది. అంటే వచ్చినప్పుడు నాకు అంటే మనం నిలబడగలమా, మనం వచ్చాము ఓకే ఇక్కడ మనం ఎంతవరకు చేయగలం, ఎంతోమంది మన ముందు వస్తున్నారు వెళ్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడలేరు కూడా కదా అని ఒక అనుమానం, ఒక చిన్న డౌట్ ఉండేది. ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు అసలు ఇంకా మనం ఆగే పనే లేదు. కెమెరా పెట్టడమే లేట్ అంటారా? అంటే ఇంకా మనకు ఒక నమ్మకం వచ్చింది కదా, నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఇప్పుడు నేను చేయగలను, చేస్తున్నాను కదా బిజీగానే. సో ఇంక ఇప్పుడు ఆగడం అంటే ఏం లేదు, ఇక ఆగేది లేదు. ఆగడం అంటే ఎవరి వల్ల ఏం ఆగేది లేదు, బట్ అట్లా మనం అనుకోకూడదు కాబట్టి ఒక 3 శక్తులు ఉన్నాయి నాకైతే. ఒకవేళ నన్ను ఆపాలి అంటే ఆ 3 శక్తుల వల్లే, కానీ ఇంకా వేరేగా అయితే ఆగేది లేదు. మీరు గదలకొండ గణేష్లో కూడా చేశారు కదా? అవును. సో అసలు దానిలో ఎంత ఇది చిన్న రోలా వాట్ ఎవర్ ఎట్లా చేశారు? అవును, గదలకొండ గణేష్లో కూడా చిన్న రోలే చేశాను, కానీ అది కూడా మంచిగా అది కూడా వైరల్ అయింది. ఎలా అయింది అది, ప్రభాస్ సీన్ గారు ఏదో క్యాసెట్ తెచ్చి, ఆయనకి అమ్మాయిల పిచ్చి ఉంటుంది, ఆయన వైఫ్ ఇన్నోసెంట్ ఉంటుంది, ఆయనకి హీరో ఏదో ఆయన్ని ట్రాప్ చేయడానికి ఒక క్యాసెట్ ఇస్తారు. ఆ క్యాసెట్ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టి శంకరాభరణం సినిమా అని చెప్పి వెళ్తారు. ఈమెమనుకుంటుంది, అమాయకంగా ఉంటుంది కదా, మా ఆయన చాలా పద్ధతిగా శంకరాభరణం సినిమా తెచ్చారు అని వాళ్ళ ఇంట్లో ఒక 5 days మొత్తం అందరు చుట్టాలు అందరు వస్తే మొత్తం అందరిని పిలిచి, వీధిలో అందరిని పిలిచి సినిమా పెట్టుద్ది, శంకరాభరణం అనుకొని పెట్టుద్ది. ఇక్కడ ఈ సినిమా ప్లే అయ్యేటప్పుడే ఆయనకు అక్కడ తెలుస్తుంది అది ఇచ్చింది శంకరాభరణం కాదు వేరే ఏదో అని.
పాపం ఆయన పరిగెత్తుకొని వస్తారు, ఈలోపు ప్లే అయిపోయింది, మొత్తం రచ్చ జరిగిపోయింది, చెప్పుతో కొడతారు తను. అది సీన్ కట్టు. తర్వాత ఏమైంది, అది అప్పుడు వైరల్ అయింది దానికంటే మన రానా నాయుడు సినిమా వచ్చింది కదా, అవును, అవును. మన సిరీస్ వెంకటేష్ వచ్చింది, గారు. వెంకటేష్ గారు. అప్పుడు వచ్చినప్పుడు పైన ఏం వేసేవాళ్ళు, పైన ఈ సీన్ వేసి ఆమె చెప్పుతో కొట్టింది వేసి, కింద వెంకటేష్ గారి సినిమా కదా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసారనుకో జరిగేది ఇదే. సో మీ మీమ్స్కి బాగా ఉపయోగపడుతున్నట్టు ప్రతి సినిమా సీన్స్ అని మీమ్స్కి బాగా వాడుతున్నట్టున్నారు basically. అవునవును, ఆ రెండు కూడా మీమ్స్ వల్లే వైరల్ అయ్యాయి. అవి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఇన్స్టాలో వస్తుంటాయి కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు పంపిస్తూ ఉంటారు నాకు ఇంకా. సో ఇంకా అన్ని మంచి సినిమాలే. నందిని రెడ్డి గారి డైరెక్షన్. అవును. సో దానిలో ఎలాంటి ఇది చేశారు, మీకు ఎన్ని డేస్ క్యారెక్టర్ పడింది? దాంట్లో ఒక 3-4 డేస్ చేశాను. మంచి సీన్స్ కాకపోతే ఆ 3-4 డేస్లో కూడా చేసినాయి మంచి సీన్స్. అంటే స్టోరీని టర్నింగ్ అయ్యేది కదా, ఆ బేబీస్ని మార్చడము, ఆ నర్సు కన్ఫ్యూజ్ అయ్యి మార్చడము అదంతా. సో అది ఆ సినిమాలో చాలా చోట్లలో క్యారీ అవుతుంటాయి ఆ క్యారెక్టర్స్, ఊరికి ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తుంటుంది, మార్చింది కనిపిస్తూ ఉంటుంది. సో చాలా క్యారీ అవుతుంది అది, దానికి కూడా మంచి పేరు వచ్చింది. ఓకే. నందిని రెడ్డి గారు ఎట్లా ఉంటుంది డైరెక్షన్? యాక్చువల్లీ నందిని రెడ్డి గారు ఉన్న డైరెక్టర్లో ఒక లేడీ డైరెక్టర్ కాబట్టి, అవునవును. సో ఆవిడ ఎలా ఉంటారు ఏంటి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు? అవును, నాకు అన్ని సినిమాల కంటే అప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా వెళ్ళినప్పుడు కూడా. Hmm. అందరూ జెంట్స్ ఉంటారు డైరెక్టర్స్, వాళ్ళ దగ్గర వర్క్ చేసాం కదా, ఒక లేడీ డైరెక్టర్ దగ్గర మనం చేస్తున్నాము, ఒక ఇది ఉంటుంది కదా, రే మన ఆడవాళ్ళు ఇంత డైరెక్టరు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. ఇంకోటి ఏంటంటే నేను చేస్తున్నప్పుడు ఆవిడకి నచ్చి ఇంకా సీన్ ఎక్స్టెన్షన్ చేశారంట. నాకు ఏడీస్ చెప్తే తెలిసింది అసలు ఇక్కడి వరకే సీను, ఇవే డైలాగ్స్, కానీ మీరు బాగా చేస్తున్నారని మేడం ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు ఆ సీన్స్ని అని. అది చేసిన సీన్స్ అన్నీ కూడా ఉంచారు, ఎక్కడ కట్ అవ్వలేదు. డైలాగ్స్ కూడా డబ్బింగ్ కూడా 2-3 సార్లు చెప్పించారు వాటికి. 2-3 సార్లు వెళ్ళాను నేను, అంటే కొన్ని వర్డ్స్ మార్చి చెప్పడము వాటికి అట్లా. అంటే ఆవిడ చూసి పర్టికులర్గా మార్చండి, ఇది చెప్పించండి, ఆ చిన్నది కూడా ఆవిడ అంత జాగ్రత్త తీసుకుంటారేమో మేబీ. 2-3 సార్లు వెళ్ళా డబ్బింగ్కి. సో నైస్. అసలు నందిని రెడ్డి గారు నచ్చి చేయించడం అంటే మాటలు కాదు. డెఫినెట్గా ఎవరైనా సరే టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో అనేది ఉండదు, బట్ లక్ కలిసి వచ్చినప్పుడు ఇంకొంచెం లక్కే ఉమా, టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా చేయగలరు. ప్రాక్టీస్, టాలెంట్ అంటే ఒకేసారి వచ్చేది ఎవరికి కూడా, బై బర్త్ ఎవరికి రాదు ఏది కూడా. ప్రాక్టీస్ అంతే, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. కానీ ఆ ప్రాక్టీస్ చేయాలన్నా, మనం ఇక్కడ ఉండాలన్నా అదృష్టం అయితే ఉండాలి, లక్ అయితే ఉండాలి. లక్ మెయిన్ ఇంపార్టెంట్. లక్ ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది వస్తుంటారు కదా, ఎంతోమంది ఆర్టిస్టులు వస్తుంటారు, వాళ్ళకి టాలెంట్ లేక ఉంటుందా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా. అలానే సరే అందరు చేయలేకపోయినా అందులో కొంతమంది అయినా చేయగలుగుతారు కదా. సో లక్ వల్లనే తప్ప ఇంకా వేరేది ఏం కాదు. సో మన ప్రయత్నం గట్టిగా ఉంటే కూడా లక్ వస్తుంది. మనం ఎక్కడ ఆగిపోకుండా ఏముందులే అని ఆగిపోతే, మన ప్రయత్నం గట్టిగా ఉంటే లక్ వస్తుంది. నాతో పాటు నేను వచ్చినప్పుడు చాలామంది వచ్చారు కొత్త వాళ్ళు. చిన్న చిన్న సినిమాలు చేస్తుంటాం కదా, మేము కొత్తగా వచ్చామని చాలామంది చెప్తుంటారు. ఇలా నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇవాళ నాతో వచ్చిన వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు ఎక్కడ కూడా, అసలు ఇండస్ట్రీలో లేరు అని అనిపిస్తుంది నాకు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకళ్ళిద్దరు కూడా మేము వెళ్ళిపోయాము, చేయట్లేదు అని చెప్తారు. సో నేను ఏమో మేబీ నా ప్రయత్నం వల్లే నేను నిలబడ్డానేమో, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను నిలబడ్డానేమో. ప్రయత్నం లేకుండా అయితే ప్రయత్నం లేకుండా ఏముండదు, ఎవరికి ఏముండదు మా. ఎవ్వరు సపోర్ట్ చేసినా మనకి, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏ హెల్ప్ చేసినా, ఏ రిఫరెన్స్ ఇచ్చినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఇది ఒక్కటే కాదు, మన సొంత ప్రయత్నం లేకుండా, పట్టుదల లేకుండా ఏమీ ఉండదు, ఏం చేయలేం. అది ఉంటేనే ఖచ్చితంగా 100 మంది ప్రయత్నం చేస్తే కనీసం 90 మంది అయినా నిలబడగలుగుతారు. నేను నమ్ముతాది. ప్రయత్న లోపం ఉండొద్దు ఎక్కడ, అంటే మనకు వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. సో నియర్లీ ఒక 100 మూవీస్ పైన చేసినట్టున్నారు కదా? 100 మూవీస్. ఇంకోటి ఏంటంటే చేసిన చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. నేను చేసిన సినిమాలు ఎక్కడ ఆగడము, రిలీజ్ అవ్వకుండా అట్లా ఎక్కడో చోట కొన్ని ఉంటాయి, కానీ మిగిలిన అన్నీ రిలీజ్ అవుతాయి. దట్ నా సీన్స్ కూడా కట్ అవ్వవు. ఇట్స్ ఎ గ్రేట్, బికాస్ చాలామంది సీన్స్ చేసి కట్ అయిన పెద్ద వాళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫస్ట్ టైం నేను ఈ డైలాగ్, నేను చాలామంది ఆర్టిస్టులను చేశాను బేసిక్గా ఇంటర్వ్యూస్. వాళ్ళు డెఫినెట్గా పెద్ద ఆర్టిస్టులు కూడా నా సీన్ కట్ అయింది, ఎడిటింగ్లో వెళ్ళిపోయింది, నా డైలాగ్స్ వెళ్ళిపోయింది, సినిమా మొత్తం మాట్లాడిన తర్వాత లాస్ట్లో వెళ్ళి చూసుకుంటే ఎడిటింగ్లో అక్కడ లేదు, ఇలా చెప్పడం చాలామంది చూశాను. బట్ ఫస్ట్ టైం ఎవరు నిజంగా లక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లక్ ఉండబట్టే మీకు ఏ సీన్ కూడా కట్ అవ్వకుండా ట్రిమ్ అవుతాయేమో కొంచెం, కానీ
సీన్స్ కట్ అవ్వవు. ఏదో 1, 2 సినిమాల్లో ఏమన్నా కొంచెం కట్ అయ్యి, కొంచెం అది కూడా అసలే క్యారెక్టరే లేకుండా అయితే పోదు. కొంచెం కట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కువ అయితే కట్ అవ్వవు. సో మీరు చేసిన ఈ 100 మూవీస్లో మీకు బాగా మెమరబుల్ ఉన్న మూవీస్ అంటే ఏం చెప్తారు? చాలా మూవీస్ ఒకదానికొకటి కంపారిజన్ ఏమి ఉండదు. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది కదా. చాలా మూవీస్ ఉంటాయి. కాకపోతే నేను ఒక సీన్ 2 సీన్లు చేసిన దానికంటే ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నా కాబట్టి హ్యాపీ. ఇంకా చెయ్యాలి చాలా అని. సో ఐ మీన్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో చేసినప్పుడు డెఫినెట్గా గుర్తుండిపోద్ది కదా, చిన్న చిన్న సీన్స్ అయినా పెద్ద సీన్స్ అయినా. సో అలా మీరు చేసినప్పుడు పెద్ద యాక్టర్స్ వాళ్ళు నాకు ఇలా గుర్తుండిపోయారు ఇట్లా అన్నవాళ్ళు ఎవరన్నా? అవును. నా లక్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా పెద్ద యాక్టర్స్తో చేసా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో, మంచి ఆర్టిస్టులతో చేసా. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. డిసిప్లైన్ ఒకరి దగ్గర నుంచి. వీటన్నిటికీ చెప్పాలంటే నేను నేర్చుకోవాలి అన్న నాకు తపన కంటే నేను క్యాజువల్గా షూటింగ్కి వెళ్తా, చేసుకొని వస్తా, నాకు అంత ఉండదు. కానీ మా హస్బెండ్ చెప్పేవాళ్ళు డే 1 నుంచి కూడా నాకు, నువ్వు వెళ్ళి క్యారవాన్లో కూర్చోవద్దు, నువ్వు వన్స్ రెడీ అయిన తర్వాత సెట్లో కూర్చోవాలి. సీనియర్ ఆర్టిస్టులు చేస్తుంటారు కదా, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ టైమింగ్ ఎట్లుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, అవన్నీ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు వెళ్ళి నీ సీన్ అయిపోగానే నువ్వు వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటే నీకేం రాదు. నువ్వు చేసేదే వస్తుంది తప్ప నీకు నేర్చుకోవడానికి ఏముండదు. నువ్వు సెట్లోనే కూర్చో. ఈ రోజు కూడా నేను రెడీ అయిపోతే క్యారవాన్లో ఉండను, నేను వచ్చి అక్కడే కూర్చుంటా, సెట్లోనే కూర్చుంటా. అది చెప్పేవాళ్ళు, అదే ఫాలో అవుతా నేను కూడా. అందరి నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటా. కానీ అందరు సీనియర్ ఆర్టిస్టులు కూడా నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు పక్కన చేస్తున్నప్పుడు కూడా ఇట్లా చేయి అట్లా చేయని బాగా. మీకు బాగా గుర్తుండిపోయినాయి అంటే ఏం చెప్తారు? సీనియర్ యాక్టర్స్ ఇట్లా చేయని చెప్పిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటింటి రామాయణంలో నరేష్ గారితో చేశాను. సార్ చాలా సజెస్ట్ చేసేవాళ్ళు, ఇట్లా చేయి చెప్పేవాళ్ళు. ఏదైనా అంటే నాకు ఒకదానికి కాదు, సీన్లో అందరికి కూడా చెప్పేవాళ్ళు. తేజ గారితో చేశాను కదా, తేజ గారి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. సిన్సియారిటీ ఎలా ఉండాలి, మనం ఒక వర్క్ చేస్తున్నాం అంటే దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఆ వర్క్లో ఉన్నప్పుడు మన మైండ్ వేరే ఏం ఆలోచించకూడదు. అది మాత్రమే, మనం చేస్తున్న పని మాత్రమే ఆలోచించాలి. అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇట్లుండాలి కదా, నిజమే, మనం ఈ పనిలో ఉన్నామంటే మనం ఏం ఆలోచించకూడదు, వేరే ఏ ధ్యాస ఉండకూడదు, అట్లా నేర్చుకున్నా. అసలు నైస్. అసలుకి చాలా 100 మూవీస్ అంటే మాటలు కాదు. అండ్ సో ఇప్పుడు ఈ బద్మాష్లు మంచి హిట్ అయింది, ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. సో దీని నుంచి నీకు ఎలాంటి అప్లాస్ వచ్చినాయి? అసలు అనుకోలేదు ఇంత. నేను మామూలుగా అసలు సినిమా జరిగేటప్పుడు కూడా ఇది రిలీజ్కి వెళ్తుంది, ఇది ఇంతమందికి తెలుస్తుంది, ఇంత పబ్లిసిటీ అవుతుంది నేను అనుకోలేదు. మామూలుగా అవకాశం వచ్చింది, వెళ్ళాను, చేశాను, అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సీన్స్ రీషూట్ చేశారు అంటే లైటింగ్ ప్రాపర్ ఏదో లేదు అట్లని కొంచెం మళ్ళీ ఒక 2-3 సీన్లు రీషూట్ చేశారు. అప్పుడు కూడా మళ్ళీ రీషూట్ చేస్తున్నారు ఏంటో అట్లా అనుకున్నా. కానీ ఆ డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. ఆయనకు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అసలు ఇండస్ట్రీలో. అయినా కూడా అట్లాంటిది ఆయన సినిమా రిలీజ్ వరకు తీసుకొచ్చి 100 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈరోజు 5-6 డేస్ థియేటర్లో ఉండడం చిన్న విషయం కాదు. పెద్ద సినిమాలు కొన్ని సినిమాలే ఉండట్లేవు, చిన్న సినిమాలు కూడా ఉండట్లేదు, ఎవరికి తెలియట్లేదు. థియేటర్లో 5-6 డేస్ ఉండి అన్ని డిస్టిక్లలో అంతటా అక్కడి నుంచి ఫోన్లు, ఇక్కడి నుంచి ఫోన్లు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత. ఈ సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. నేను అనుకున్న బాగుండాలి సినిమా, ఫస్ట్ మాకన్నా ముందు డైరెక్టర్ గారు బాగుండాలి, ఆయన ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేశారు, వాళ్ళ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నమ్మకం నిలబడాలి అట్లని చాలా అనుకున్నా. మాకంటే సినిమాలు వస్తుంటాయి, సినిమా హిట్ ఫ్లాప్తో అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సంబంధం ఉండదు. ఒకవేళ హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవకాశాలు వస్తాయేమో, కానీ ఫ్లాప్ అయినా కూడా మా సినిమాలు మాకు ఉంటాయి, వస్తూనే ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అలా చూడరు కదా, ఇది హిట్ సినిమా, ఇది ఫ్లాప్స్. కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ డబ్బులు వెనక్కి రావాలి, అవన్నీ ఉంటాయి కదా ఆర్టిస్టులకు ఉండకపోయినా. అట్లా నాకంటే సినిమాలు వస్తాయి ఓకే, కానీ ఆయన నిలబడాలి, ఆయన ఇన్వెస్ట్మెంట్ వెనకకి రావాలి అట్లా అనిపించింది. ఇప్పుడు మంచి ఇదే వచ్చింది. ఇంకా ఓటీటీకి వెళ్తే ఇంకా చాలా బాగా వస్తుంది. త్వరలో వెళ్తారని తెలిసింది. ఓటీటీ సూపర్. ఊర్లో మీరు షూటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి నిమ్మకాయలు, పాలు ఇవన్నీ తీసుకొచ్చేసుకున్నారండి. ఆ బ్యాగ్ స్టోరీ ఏంటి? నిమ్మకాయలు నాకు గుర్తులేదు, కానీ నాకు ఆర్టిస్ట్ దీక్ష తను చెప్పింది, నాకు అసలు మర్చిపోయాను. ఆ నిమ్మకాయలతో అయితే నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు ఊర్లో పాలు మనకు ప్యూర్ దొరకవు కదా, అక్కడ బాగా పాలు మంచిగా దొరుకుతాయి, వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అట్లా పాలు తీసుకొచ్చేవాళ్ళం అక్కడి నుంచి వెళ్ళినప్పుడు. సో మొత్తానికి అక్కడి నుంచి పాలు, నిమ్మకాయలు, ఊర్లో అంటే మంచి ప్యూర్ పాలు దొరుకుతాయి కదా, వెజిటేబుల్స్ అని అన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా బాగా చూసుకునేవాళ్ళు.
ఒకరింట్లో ఉంటే ఏంటి అక్కడే ఉంటున్నారు, మా ఇంట్లోకి రారా అట్లా అక్కడ పిలుస్తుంటారా? క్యారవాన్ అదేం లేదు, అది ఆ, చిన్న బడ్జెట్, క్యారవాన్ అవును పెట్టే అంత కూడా లేదు. సో ఒకరింట్లోనే మాట్లాడి అక్కడే డ్రెస్ చేంజ్ అదంతా ఉండేది. వాళ్ళు పిలిచేవాళ్ళు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, మా ఇంట్లోకి కూడా రండమ్మా ఇక్కడ కూర్చోండి అని. అంటే ఓన్ చేసుకున్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలని వాళ్ళని చెప్పడము, వాళ్ళ గురించి మాకు ఇంతమంది పిల్లలు ఇట్లా అట్లా అని చెప్పడం, ఓన్ చేసుకున్నారు అట్లా. 1 వీక్ 10 డేస్ చేసాం షూటింగ్. ఎన్ని డేస్ చేస్తుంటారు? 1 వీక్ 10 డేస్ వచ్చేసాం. 1 వీక్ 10 డేస్ ఊర్లోనే. మొత్తం ఇదంతా హైదరాబాద్లోనే కదా? పోచంపల్లి పోచంపల్లి. పోచంపల్లి సరౌండింగ్స్లో అయింది. పోచంపల్లిలో పక్కన విలేజెస్ ఉంటాయి కదా, పోచంపల్లి పక్కన అక్కడ చేసాం. ఓకే. ఇంకా అంటే అక్కడే హౌసెస్ మాట్లాడి షూటింగ్ అయ్యే వాళ్ళ ఇండ్లలోనే, ఇక్కడ ఒకరి ఇంట్లో షూటింగ్ అవుతుందంటే పక్క ఇంట్లో మాట్లాడి కొంచెం ఆర్టిస్టులు వస్తారు, డ్రెస్ చేంజ్లు ఉంటాయి అంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో దీనిలో డైరెక్టర్ గారే ప్రొడ్యూసర్ కదా? అవునవును సో ఎక్కడైనా బడ్జెట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో అంటే ప్రమోషన్స్ వైజ్ అయితే బాగా చేశారు. అవును అవును సో మీరు చెప్పాలి అక్కడ ఏమన్నా క్వాలిటీ విషయంలో బడ్జెట్ విషయంలో ఏమైనా తగ్గుతుందా లేదా ఇక్కడ మనం తక్కువ చేద్దాం ఇట్లా అని మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అవన్నీ నా ముందేం మాట్లాడుకోరు కదా, మాకు తెలియదు కదా, మా ముందేం మాట్లాడుకోరు కదా. మీ రెమ్యునరేషన్స్ అయితే బాగా వచ్చినాయి. బాగా వచ్చాయి. నాకు ఇంకోటి ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఫస్ట్ టాక్ నా సీన్స్ కట్ అయ్యాయి మీరు అంటున్నారు కదా, ఇలా ఎడిటింగ్లో పోయింది చాలామంది చెప్తారు. రెమ్యునరేషన్ కూడా చాలా కంపెనీస్ నాకు ఇవ్వలేదని చెప్తారు. నాకు ఎక్కడ ₹1 కూడా ఆగలేదు ఇప్పటి వరకు, ఆగదని అనుకుంటున్నా ఇప్పుడు కూడా. ఓ సూపర్ కదా. నేను ఒకవేళ నేను తక్కువ పేమెంట్కి చేసినా ఎక్కువ పేమెంట్కి చేసినా నాతో ఏదైతే మాట్లాడతారో అది కంప్లీట్గా ఇచ్చేస్తారు ప్రతి సినిమాకి. నాకు అదో నమ్మకం, ఎక్కడ నా డబ్బులు ఇప్పటి వరకు పోలేదు. అంటే నాకు కష్టార్జితం ఎక్కడ కష్టం వేస్ట్ అవ్వలేదు ఎక్కడ. సూపర్ కదా. మీ కన్యాల లక్ కలిసి వచ్చినాయి. కలిసి వస్తుంది. నాకు లక్ ముందే కలిసి వచ్చింది, మా ఆయన రూపంలో, తర్వాత పిల్లల రూపంలో, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా. సో నేను చెప్పాను కదా 3 శక్తులు ఏమైనా నన్ను ఆపితే అదే నమ్మకం, నన్ను ఇంకేది ఆపలేదు వాళ్ళు ఉండగా. ఆ 3 శక్తులు అదే. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. సో ఏడుకొండల వాడు అంటే నాకు చాలా ఇష్టం. వెంకట స్వామి పొద్దున్న లేస్తే నా నోట్లో లేవడమే అదే స్మరణ ఉంటుంది. సో ఒకవేళ నన్ను ఆపగలిగితే ఇంకొద్దమ్మా నువ్వు అని ఆపగలిగితే ఆయనే నాకు హెల్త్ ఆరోగ్యం బాగిచ్చి నాకు అవకాశాలు బాగిచ్చిన రోజులు నేను చేస్తా. అవి ఆయన నాకు ఎప్పుడూ ఇస్తాడు, చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆపేది అంటే మా ఆయన, ఒకవేళ నువ్వు వద్దు ఇంకా మానేసేయంటే నేను మానేయాలి. మా ఆయన కూడా మానేసేయని ఏం చెప్పారు, ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంతవరకు చేస్తున్నా అదంతా ఆయనకు తెలుసు, ఎంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నా ఉంటే పిల్లలు, వాళ్ళు అస్సలు చెప్పరు అది. సో ఈ 3 తప్ప ఇంకా నన్ను ఆపేది ఎవరు ఉండరు. సూపర్. ఈ సినిమా తర్వాత మీ ఫాదర్ ఇలా దగ్గర నుంచి అంటే మీ ఇంట్లో మీ అత్తగారు వాళ్ళ సైడ్ కానీ మీ మమ్మీ వాళ్ళ సైడ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ బద్మాషులు సినిమా చూసిన తర్వాత ఏంటి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు చీపురు కట్ట పట్టుకొని మామూలుగా పరిగెట్టట్లేదుగా అసలుకి? అంటే అత్తయ్య మామయ్య కూడా లేరు, అమ్మ నాన్న కూడా లేరు. నాకు ఒక బాధ అదే. మా అమ్మకి చాలా, మేము 7 మెంబర్స్, అమ్మాయిలం 5 మెంబర్స్, అబ్బాయిలు 2, మొత్తం 7. అందరు కూడా బాగుంటారు. అంటే అపీరెన్స్ చూడడానికి అందరు బాగుంటారు, బాగా పెంచారు మా అమ్మ నాన్న. సో మా ఊర్లో జాతర ఉండేది, ఆ జాతరకి అందరు వస్తారు, ఊర్లో అందరూ. అలా వచ్చినప్పుడు అందరం వెళ్తాం కదా కలిసి, మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా అక్క వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరం వెళ్తే మా ఊర్లో అందరూ ఇంకా మా అమ్మతో మీ పిల్లలు అసలు భలే ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నట్టున్నారు. అప్పుడు ఇంకా అలానే వాళ్ళు కదా, అలా సినిమా యాక్టర్లు ఉన్నట్టున్నారు, అసలు మీ పిల్లలు భలే ఉన్నారంటే ఇంకా ఆ రోజు మా అమ్మ అన్నం తినేది కాదు. ఇంకా వచ్చి పొద్దాక పలానోళ్ళు అన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు చెప్తూనే ఉండేది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఊళ్ళో సినిమా యాక్టర్లు ఉన్నారంటేనే, అలా ఉన్నారు సినిమా యాక్టర్ లాగా అంటేనే మా అమ్మ అంత సంబరపడిపోయేది కదా. ఇప్పుడు చూసుంటే ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదో అనిపిస్తుంది. ఒక్కోసారి అది చాలా బాధ అనిపిస్తుంది. నాకేమైనా లోటు అనిపిస్తుంది అంటే అదొక లోటు అనిపిస్తుంది. నాన్న కొంత చూశారు, నాన్న ఒక 3 years అవుతుంది, 3 years బ్యాక్ వరకు చూశారు, ఎంతో కొంత నేను సినిమాలు చేయడం ఇదంతా చూశారు నాన్న. కానీ అమ్మ చూడలేదు అనిపిస్తుంది. అత్తయ్య మామయ్య కూడా చూశారు, వాళ్ళు రీసెంట్గానే కాలం చేశారు, ఒక 1 year 1.5 year అవుతుంది ఇద్దరు కూడా. బట్ ఎట్లయినా ఇంకా పెద్దవాళ్ళు మన ఎదుగుదలని చూస్తుంటే వాళ్ళకి ఇంకా లైఫ్లో అంతకన్నా ఎక్కువ సంతోషం ఏమి ఉండదు. సో మనం ఏది ఇచ్చినా ఏది తీసుకెళ్ళినా కూడా మన గ్రోత్ అనేది వాళ్ళకి చాలా ఇది అనేది ఉంటుంది. సో ఎస్, బట్ నిజంగా మీ మదర్ అమ్మ విషయంలో నేనేమైనా నాకేమైనా తీర్చుకోలేని లోటు ఉంది అంటే అది ఎప్పటికీ తీరదేమో మేబీ. ఇక నేను ఎంత స్థాయికి ఎదిగినా కూడా కొంచెం ఆ ఫీల్ అన్నది నాకు ఉంటుంది. చాలా ఫీల్ అయ్యేది మా అమ్మ, బాగుంటారు పిల్లలు, పద్ధతిగా ఉంటారు మీ పిల్లలు ఇలా అలా అంటే. ఇంకా తల్లికి అంతే కదా, మురిసిపోయేది బాగా. చూస్తుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదేమో అనిపిస్తుంది.
మేబీ ఆ మాట అంటేనే మీ అమ్మగారు అన్నం తినలేదంటే ఇంక ఈరోజు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటే అదే ఇంకా అనిపిస్తది. నాకు అనిపిస్తది అప్పుడు అమ్మకేం చేయలేకపోయాను కదా! నాకు తెలీదు. నాకు 15, 16 ఇయర్స్‌కి పెళ్ళైపోయింది. తర్వాత పిల్లలు. తర్వాత ఆమె బిజీ ఆమె నేనేం చేయలేకపోయాను. మేబీ ఇప్పుడుంటే నేను బాగా చూసుకోగలిగేదాన్నేమో. ఇంకా ఆమెకంత తిప్పి చూపించేదాన్నేమో అని అనిపిస్తది. వెరీ ఎమోషనల్ అయిపోతున్నారు మీరు. ఇంకా మిగిలిన వాళ్ళంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళంటే ఏముంది బాగుంటే బాగుందంటారు, బాలేదంటే అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉండరు కదా! పేరెంట్స్ అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉండరు కదా! బాగుంటే బాగుందంటారు, బాలేదంటే బాలేదంటారు. కొంతమంది బాగున్నా బాలేకపోయినా అరే మన అమ్మాయి కష్టపడుతుంది అని ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. కొంతమంది ఏమో మన సక్సెస్ కూడా వినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇప్పుడు మన సర్కిల్‌లో అందరూ ఉంటారు మనకి మన ఫేవర్ కోరుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎదుగుతుంటే ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారు కదా! అవును. అలా. సో డెఫినెట్‌గా అసలకి ఇది ఫేస్ అనేది పేరెంట్స్ దీన్ని మనం ఇంకా ఎవరు భర్తీ చేయలేరు. ఆ ప్లేస్‌ని ఎవరు భర్తీ చేయలేరు. ఎంతమంది ఉన్నా అవును, సరే అవును. మన అమ్మ, నాన్న ఉన్న ప్లేస్‌ని ఎవరు భర్తీ చేయలేరు. నేను అసలు ఆ లవ్‌ని నేను పూర్తిగా అనుభవించలేదేమో అనిపిస్తది. మేము 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. అందరం పిల్లలము. వాళ్ళంతా స్ట్రగులు అమ్మ, నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుండేయి. నాకు ఈ అమ్మ, నాన్న, ఒక పిల్లలు రిలేషన్ ఇలా అని తెలిసే ఏజ్‌కి నాకు పెళ్ళైపోయి బయటకొచ్చేసాను. నేను అదంతా ఇంకెక్కువ అనుభవించలేకపోయానేమో అనిపిస్తది. ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే అనిపిస్తది. వాళ్ళు నాతో ఉండే విధానం ఇదంతా. ఇంత నేను ఉండలేకపోయాను కదా! ఇంత లవ్‌ని నేను ఇది చేయలేకపోయాను కదా అనిపిస్తది. కానీ నాకు దేవుడు ఒకవేళ అమ్మా, నాన్న ప్రేమని మా అమ్మ త్వరగా అన్నట్టు నాకు 22, 23 ఇయర్స్ ఉంటాయేమో అప్పటికి అమ్మ కాలం చేసినప్పటికి. అప్పటికే అమ్మ ప్రేమ అన్నది లేకుండా పోయింది. కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు పిల్లల్లో నా కూతురు కానీ నా కొడుకు కానీ ఇంకా ఒక అమ్మ నాన్న వాళ్ళేనేమో అనిపిస్తుంది నాకు. మా ఆయన కూడా నన్ను చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తారు ఇంట్లో. అంత గారాబం చేస్తారు. మా అమ్మ నాన్న దగ్గర మిస్ అయింది మొత్తం వాళ్ళ దగ్గర. అదే అంటారు కదా, దేవుడు ఒకటి తీసుకొని వెళ్తే డెఫినెట్గా ఆల్టర్నేటివ్ మనకు ఒకటి ఇస్తారని. మీ పేరెంట్స్ తీసుకెళ్ళినందుకు మీకు మంచి పిల్లల్ని అండ్ మీ హస్బెండ్ని. సో మీరు బయట ఇన్ని ప్లేసెస్లో తిరిగి షూట్స్ చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా సో సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ సపోర్ట్ మీకు మీ హస్బెండ్ ద్వారా మిగిలిన ప్రొఫెషన్స్లో ఎలా ఉన్నా ఇక్కడ చాలా సపోర్ట్ అవసరమమ్మా. ఇక్కడ చాలా అండర్స్టాండింగ్ అవసరము. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి అని చెప్పాను ఇంట్లో. యాక్చువల్గా మా ఆయన మార్నింగే వెళ్ళారు ఆఫీస్కి. నేను ఇంటర్వ్యూ ఉంది ఇలా వెళ్తా అని చెప్పాను. కానీ ఇంటర్వ్యూకి వచ్చే దారిలో మార్నింగే నాకు కాల్ వచ్చింది ఇలా వేరే ఆఫీస్కి రమ్మని. కొత్త సినిమా అవుతుంది, ఒకసారి ఒక రోల్ అనుకుంటున్నాం రండి ఒకసారి అని. నేను అటు వెళ్ళి ఇటు వచ్చా ఇప్పుడు. సో నేను అటు వెళ్తా అని ముందు ప్లాన్ లేదు నాకు. ఆ ప్లానే లేదు నాకు. నేను ఇటు రావడానికి ముందు 1 అవర్ ముందు నేను అనుకున్నా. సో ఎట్లాగో వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు కదా, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ దారిలో అది కూడా టచ్ చేసి వెళ్దాము అని. ఇప్పుడు అదంతా అర్థం చేసుకునేంత ఉండాలి కదా. నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పావు, మధ్యలో అటు ఎందుకు వెళ్ళావు అంటే ఆన్సర్ ఏం చేస్తాము. అట్లా చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. టైమింగ్స్ వేరుంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. ఈ ప్రొఫెషన్లో ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటేనే చేయగలుగుతాము అన్నిటికంటే. ఇక్కడ నిలబడాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. కానీ ఒక లో ఫేజెస్ అనేవి ఉంటాయి. అంటే మీరు అన్నారు 1 ఇయర్ ఖాళీగా ఉన్న, 2 ఇయర్స్ ఖాళీగా ఉన్న, అలాంటి టైంలో మీరు మిమ్మల్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటారు? అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ బెటర్ ఉన్నాయి, బాగున్నాయి, ఓకే ఫైన్. బట్ ఫైన్ బాగున్నాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అరే మనము ఇంత మంచి దీనిలో ఉండి వీళ్ళతో ఇక్కడ కనిపించుకోవడానికి వచ్చామా అంటే ఏదో ఒక ఫేజ్లో ఆర్టిస్ట్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరేమంటారు దాని గురించి? మీరు ఏమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు? నేనంటే నేను అదే 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను అంటే నాకు అప్పుడు ఆఫర్స్ నాకు తెలీదు, పెద్దగా పరిచయాలు లేవు. ఒకటే సినిమా చేశాను. మళ్ళీ ఏదైనా వస్తే చూద్దాంలే అనుకుని నాకు నేను గ్యాప్ తీసుకున్నా. పిల్లలు కూడా అక్కడ మేము ఊర్లో ఉండేవాళ్ళము. సో నాకు నేను గ్యాప్ తీసుకున్నా. నేనే ఎక్కువ ప్రయత్నం చేయలేదు. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత వాళ్ళే పిలిచారు, వేరే సినిమా చేశాను. అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొంచెం కాంటాక్ట్స్ రావడము, అందరితో మాట్లాడడము, పరిచయం పెరగడము, ఒకరి నుంచి ఒకరికి ఇలా చేస్తున్నాను అని చెప్పడము, అక్కడి నుంచి సీరియల్స్ కొంచెం తెలియడము, అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ నేను అరే నేను వచ్చాను అనవసరం గ్యాప్ వచ్చింది అట్లా ఏమి అనుకోలేదు. ఇంకా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఏదైనా అంటే అవమానంగా అదే కదా మీరు అడుగుతున్నారు. అట్లా కావాలని అవమానించడం ఏమి ఉండదు కాకపోతే ఇప్పుడు నాకు అన్నీ ఇచ్చారు. నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాక నాకు ఫెసిలిటీస్ ఇచ్చారు. నాకు ఒక క్యారివ్యాన్ ఇచ్చారు, నాకు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, ఇవన్నీ ఇచ్చారు. స్టార్టింగ్లో అవేమి ఇవ్వరు. ఎందుకు ఇస్తారు మనకి? ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మనం అవసరం ఇండస్ట్రీకి, మనం కొన్ని సినిమాలకు అవసరం కాబట్టి మనకు అవి ఇచ్చి పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏం అవసరం వాళ్ళకి కాదు కదా. సో అప్పుడు పక్కన వాళ్ళని చూస్తున్నప్పుడు అరే వాళ్ళకి అన్ని ఇచ్చారు కదా మనకి ఏమి ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది. కానీ అది కసి రావాలి.
అదే కసి నాకు, అదే కసి పెంచింది నాకు. నేను ఇవాళ ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇన్ని సినిమాలు చేసి ఇక్కడ ఉన్నా అంటే అదే చూసినప్పుడు నాకు ఎప్పుడు గిల్టీగా ఏమనిపించేది కాదు. అరే మన్ని ఇలా చూసి ఇప్పుడు ఒక టేబుల్ వేస్తారు, అక్కడ కూర్చొని తినమ్మా అంటారు, అందరితో పాటు కూర్చొని తినమంటారు. నేను ఇంకా స్టార్టింగ్లో అయితే వెళ్ళి క్యూలో వెళ్ళి ప్లేట్లో తెచ్చుకోమని చెప్తారు ఫుడ్ ఏదైనా. నాకు అట్లా అలవాటు ఉండేది కాదు. ఫస్ట్ అసిస్టెంట్ నేమ్ ఇవ్వరు మనకి. ఒక సీరియల్ చేస్తున్నాను నేను, ప్రతిఘటన అని, జెమినీలో ఫుల్ లెంత్ రోలే, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు అసిస్టెంట్ ఇవ్వలేదు. ఇంకా అందరు ఆర్టిస్టులకి అసిస్టెంట్లు తెచ్చి ఫుడ్, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఎప్పుడో 9-10కి ప్యాకప్ అవుతుంది కదా సీరియల్, ఈవినింగ్ 6కి స్నాక్స్ అది ఉంటుంది. ఆ స్నాక్స్ తెచ్చి ఇవ్వడం అది చేస్తే నాకేమో అసిస్టెంట్ ఉండరు కదా, ఊరికే పక్క వాళ్ళతో మనం తెప్పించుకోలేము. నాది ఆ టైప్ కాదు అసలు, వేరే వాళ్ళతో పని ఇట్లా చేయించుకునే టైప్. నేను వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలంటే నాకు ఒక గిల్టీని, సార్ అందరు ఉన్నారు ఇక్కడ, నేను ఏం వెళ్తలేను, ఏం తినకుండా అలానే ఉండేదాన్ని. నైట్ 9కి ప్యాకప్ అయితే ఇంటికి వచ్చేసరికి 11 అయితే 11కి ఏం తింటామో అలానే పడుకునేదాన్ని. కానీ అది నాకు కసి పెరిగింది తప్పితే ఎక్కడ అరే ఇట్లా చేస్తున్నారు కదా మనము అట్లా నేనేం ఫీల్ అవ్వలేదు. మనం కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి, మనకు కూడా అసిస్టెంట్ ఉండాలి, మనకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలి, మనం కూడా కష్టపడాలి, అలానే అనుకున్నాను నేను. ఈరోజు మారింది కదా అంతా, ఈరోజు కదా ఎప్పుడో మారింది. ఆ మారాలి అంటే మనం కష్టపడాలి, అవి ఉంటేనే మేబీ ఒకవేళ ఎదుగుతామేమో. ఇప్పుడు మన రిలేటివ్స్లో కూడా అందరేమీ అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు. మన కష్టం తెలుసు, మనం ఏం చేస్తున్నాం తెలుసు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం తెలిసినా కూడా అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు. ఏమంటారు ఇంకా పైగా అవసరమా వెళ్ళడము, ఏమైంది ఇప్పుడు, ఏం తక్కువైంది, ఎందుకు వెళ్ళాలి అంటే డబ్బుల కోసమే, సంపాదన కోసమే రారు కదా. ఒక పని చేస్తున్నామంటే ఓన్లీ డబ్బు కోసమే చేయము కదా, మనకంటూ ఒక ఇష్టము, ఒక అభిమానం ఉంటుంది, ఆ పని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. సో అట్లా అనుకునే వాళ్ళు అనుకుంటారు. బట్ మనం ఎక్కడ తగ్గాల్సింది తగ్గలేదు అసలు. అసలు మా ఆయన ఉండగా నేను తగ్గాల్సిన పనే లేదు, తగ్గేదే లేదు అసలు. శ్రీవల్లి కోసం ఇప్పుడు అన్న వాళ్ళే కొంతమంది నాకు అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తుంది అంటే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని గుర్తొస్తుంటాయి కదా, అరే మనం ముందు అనకపోయినా మన వెనకాల అనుకునేవి మనకి వస్తాయి ఒక్కొక్కసారి, ఎవరో ఒకళ్ళ ద్వారా వస్తాయి కదా. అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఆ రోజున అవసరమా వెళ్ళడం అన్న వాళ్ళే ఇవాళ మనని పిలిచి అంతమందిలో మనని పిలిచి మరి అందరికీ పరిచయం చేస్తున్నారు. మా వాళ్ళు పలానా సినిమాలు చేశారు, పలానా ఆర్టిస్ట్ అని పరిచయం చేస్తున్నారు కదా, ఓకే మనం ఇక్కడే గెలిచాం కదా అనిపిస్తుంది. అవును, డెఫినెట్గా. అంటే మనం ట్రై చేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ వర్కౌట్ అవ్వు, వేస్ట్ అనే వాళ్ళందరూ వన్స్ మనం ఒక దానిలో సెటిల్ అయిన తర్వాత మా వాళ్ళకి నేనే చెప్పాను అది ఇది అని చెప్పి మాటలు అనేది వాళ్ళు ఇంకెప్పటికి ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, మనం నా అనుభవంతో కొంతమంది సమ్ పీపుల్ XY అనుకుందాం, X అనే పీపుల్ ఎలా ఉంటారంటే, మనం చిన్నది చేసినా పెద్దది చేసినా వాళ్ళు మనని ఎత్తుతూనే ఉంటారు, ఫోన్లు చేస్తారు, అరే నువ్వు బాగా చేసావు, బాగా ఉంది సినిమా, చూసాము మేము, అది ఇదని చెప్తుంటారు. అది మనం చిన్నది చేసినా పెద్దది చేసినా చెప్తుంటారనమాట. అది చిన్నదానికి ఇంత చెప్తున్నారు ఏంటి అనిపిస్తుంది. ఈ వై అనే పీపుల్, సమ్ పీపుల్ ఏం చేస్తారంటే, అరే నువ్వు ఇంత చిన్నది, దీంట్లో డైలాగ్ లేదు, నీకు డైలాగ్ ఉంటే ఇంకా బాగుండేది, లెంత్ ఉంటే బాగుండేది అని చెప్తా ఉంటారు. అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే, అరే వీళ్ళు ఏది చేసినా నేను బాగుందని చెప్తారు, వీళ్ళకి పెద్ద నా సక్సెస్తో పని లేనట్టుంది, అరే వీళ్ళు చూడు అసలు నువ్వు ఇంకా డైలాగ్స్ ఉంటే బాగున్నావు, ఫుల్ లెంత్ ఉంటే బాగుండని చెప్తున్నారు, వీళ్ళు నా సక్సెస్ కోసం చూస్తున్నారు అనుకునేదాన్ని. కానీ అది ఏమైందంటే, నేను ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నా, మీరు అన్నట్టు బద్మాషులు ఎంత ఇదైందో మనకు అందరికీ తెలుసు. దానికి ముందు చాలా సినిమాలు ఉన్నాయి, మంచి మంచి పేరు వచ్చిన సినిమాలే ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, అంటే అరే నా సక్సెస్ కోసం చూస్తున్నారు అనుకునే వాళ్ళకి అప్పుడు అసలు ఇంకా సైలెన్స్ అనమాట. ఈ చిన్నది అయినా పర్లేదు, బాగా చేసామని చెప్పే వాళ్ళే, ఇది కదా మేము వెయిట్ చేస్తున్నాం నీ కోసం, ఇది కదా నువ్వు చేయాలనుకుంటున్నావు, ఇది కదా మేము నీ నుంచి చూసేది, ఇంత మంచి రోల్స్ చేయాలి నువ్వు, ఇంకా మంచి మంచి చేయాలి, ఇంత మంచి రోల్ పడింది నీకు, ఎంత బాగా చెప్తున్నావు డైలాగ్స్, అది దాన్ని ఇప్పుడు ఓహో మనం తప్పుగా అర్థం చేసుకుంటామా మనుషుల్ని, వాళ్ళు మనకు ఏదో సపోర్ట్ ఇవ్వడానికో ఎంకరేజ్ చేయడానికో కాదు, నువ్వు ఇంకా బాగా చేసి ఉండాల్సి, నువ్వు ఇంకా పెద్ద రోల్ వస్తే బాగున్నావు, డైలాగ్స్ ఉంటే బాగున్నాయి అంటే మనం ఏదో కొంచెం అక్కడ అరే అవునా అని మనని మనం తక్కువ ఇది చేసుకుంటాం కదా, దానికోసం చెప్పుంటారేమోలే. సో ఇట్లా కూడా అయ్యా డెఫినెట్గా ఇట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. నిజంగా వాళ్ళ మనసులో ఉంటే మంచి చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా. నేను ఒక యాడ్ చేసా లాస్ట్, పొలిటికల్ యాడ్, అప్పుడు నీకు కూడా తెలుసు మనం మాట్లాడుకున్నాము, అది చాలా వైరల్ అయింది. ఆర్టిస్ట్గా నాకు మంచి అరే బాగా చేసింది అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చాయి. అది టీవీలో కూడా టెలికాస్ట్ ఫుల్, థియేటర్స్లో కూడా, అసలు టీవీలో కూడా. ఇప్పటికి కూడా నాకు చాలా సినిమాలకి ఇప్పుడు చేస్తున్నా, అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టలే అని ఒక సినిమా చేస్తున్నా, అందులో
హీరోకి మేనత్త రోలు. ఆ డైరెక్టర్ గారు కూడా ఆ యాడ్ చూసి పిలిపించి సేమ్ ఇదే లుక్ కావాలి, ఇలాగే డైలాగ్ డెలివరీ ఉండాలి, నాకు ఇలానే ఉండాలని ఆయన అలానే డిజైన్ చేయించారు. అదే చేస్తున్నా నేను ఇప్పుడు. మొన్ననే షెడ్యూల్ ప్యాకప్ అయింది. సో ఆ యాడ్ అప్పుడు అందరూ ఫోన్లు చేశారు. నేను అనుకున్నా ఇది కదా ఇంత బాగా చేసావు అది ఇదని నా కోసం చూసేవాళ్ళు ఇప్పుడు ఒక్క ఫోన్ చేయట్లేదు అంటే ఇదంతా ఉత్తునే, మనం ఇవన్నిటికీ ఇది అవ్వద్దు, మనం వెళ్ళేది వెళ్ళాలి, అదే మనం వెళ్ళేది వెళ్ళాలి అని అనిపించింది. సో ఇట్లాంటి నడుస్తాయి, ఎన్నో వస్తుంటాయి. మనం అసలు చెప్పా కదా. ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఎవరు? అంటే ఇండస్ట్రీలో ఎవరికైనా స్టార్టింగ్ నుంచి మనం వీళ్ళతో పాటు ఉన్నాము, లేదు మంచి అయినా చెడైనా నేను మాట్లాడగలను అట్లా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు నీ సర్కిల్లో ఇండస్ట్రీ? అంటే పలానోళ్ళు పర్సనల్గా నాకు సపోర్ట్ చేశారని కాదు, కానీ ప్రతి సినిమాకి ఒక్కొక్కరి సపోర్టు ఉంటూనే ఉంది. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ ఉన్నా. ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ డే నుంచి చేస్తున్న సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు, ఈ రోజు నేను చేస్తున్న దాని వరకు, ఇక ముందు చేసేదాన్ని వాటికి కూడా ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, నన్ను పిలిచి అవకాశాలు ఇస్తున్నారో, లేదు సజెస్ట్ చేస్తున్నారో, కవిత గారు బాగా చేస్తారు ఈ రోల్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి అసలు హృదయపూర్వకంగా నమస్కారం, అసలు కృతజ్ఞతలు. ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఉండను. ఓన్లీ నా ప్రయత్నంతోటే ఉండను కదా, నా ప్రయత్నానికి వాళ్ళు చేస్తేనే కదా, హెల్ప్ చేస్తేనే కదా నేను ఇక్కడ ఉంటాను. పేరున నేను చెప్పలేను కదా ప్రతి ఒక్కరిది. కాబట్టి అందరికీ అసలు అందరికీ నేను ఈరోజు ఇంత మంచి ఇదిలో ఉన్నా అంటే షూర్గా డెఫినెట్గా మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంక బద్మాష్ తర్వాత ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశారు? ఇప్పుడు అదే 3-4 ఉన్నాయి స్టార్ట్ అవ్వాల్సినవి. ఇప్పుడు ఆల్రెడీ 2 స్టార్ట్ అయ్యాయి, ఉన్నాయి 3-4. అసలు ఎక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికే ఖాళీ లేకుండా 3-4 ప్రాజెక్ట్స్ అంటే ఇయర్లో ఒక 3 మూవీస్ అవుతాయా? ఇయర్లీ 3 అయ్యో 10 పైనే చేస్తా, 10 కూడా తక్కువ. అది కూడా తక్కువ. రిలీజ్ అయినాయి లాస్ట్ ఇయర్, రిలీజ్ అయ్యి 10 మూవీస్ అయ్యాయి. ఈ ఇయర్లో కూడా 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పటికీ. స్టార్టింగ్లోనే హనుమాన్ రిలీజ్ అయింది కదా. హనుమాన్లో అంటే ఒక 3-4 ప్లేసెస్లోనే ఉన్నాను. డైలాగ్స్ ఏం లేవు కానీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. దానికి కూడా ఎన్ని ఫోన్లో అసలు మంచి క్యారెక్టర్, అది కూడా అంటే అందరూ రికగ్నైజ్ అయ్యే క్యారెక్టరు. సూపర్. అసలు స్టార్టింగ్ ఇయర్లోనే అసలు హిట్ పడేసరికి ఇంకా మనం అసలు 25 అసలు మామూలుగా ఉండదు, 25 ఇంకా మామూలుగా ఉండదు అనుకున్నాను. అలానే ఉంది. ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్ కూడా, నాకు వచ్చేవి కూడా పెరుగుతున్నాయి అన్నీ. సో డెఫినెట్గా గ్రాఫ్ పెరిగే కొందుకు, ఎక్స్పీరియన్స్ పెరిగే కొందుకు అవి కూడా డెఫినెట్గా పెరుగుతూ ఉంటాయి. ఇంకా అదే మంచి సినిమాలు మంచి సినిమాలు రా అంటే మ్యాక్స్ మీరు మంచి సినిమాలను చేశారు. సో లెంతీ రోల్స్ కొంచెం అవునవును పెద్ద యాక్టర్స్ కాంబినేషన్ ఉంటే ఐ థింక్ 2-3 ఇయర్స్ నుంచే లెంతీ రోల్స్. నేను వచ్చాక 3 ఇయర్స్ సీరియల్స్ చేశా. 2021 వరకు సీరియల్సే చేశా. సినిమాలు కూడా ఎప్పుడు మధ్యలో సీరియల్స్ చేస్తున్నప్పుడు వస్తే చేసినవి, అవి కూడా జాతిరత్నాలైనా, గద్దలకొండ గణేష్, ఇవన్నీ కూడా సీరియల్స్ చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు సినిమాలు చేసినవే. ఈ 2021 నుంచి మూవీస్ చేస్తున్నాను. 21 జనవరి అప్పటి నుంచి నేను కంప్లీట్ మూవీస్ చేస్తున్నా, సీరియల్స్ ఇంకా నేను. కానీ సైమిల్టేనియస్గా మీరు స్టార్టింగ్లో ఐ మీన్ లైఫ్ స్టార్ట్ అవ్వడం అనేది మీరు చిన్నతనం నుంచే స్టార్ట్? అవునవును, సీరియల్స్ నుంచే స్టార్ట్ అయ్యా. నేను చెప్పా కదా సినిమా గుంటూరు రోడ్ చేసిన తర్వాత ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసా. ఆ సినిమా తర్వాత నాకు సీరియల్స్, ఆ సినిమా చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారనమాట, ఇలా సీరియల్స్ అవుతున్నాయి, సీరియల్స్ కూడా చూడండి మీరని. ఎవరిదో ఒక నెంబర్ ఇస్తే, మనసు మమత ఏదో వాళ్ళ నెంబర్ ఇస్తే, ఈటీవీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు పిలిచి క్యారెక్టర్ ఇవ్వడము. అక్కడి నుంచి ఇంకా సీరియల్స్ ఫుల్ లెంత్ చేసా, ఒకదాని తర్వాత ఒకటి. ప్రతిఘటన అని జెమినీలో, సావిత్రమ్మ గారు అబ్బాయి అని మా టీవీలో, అట్లా 4 సీరియల్స్ చేసా 3 ఇయర్స్లో. మళ్ళీ సీరియల్స్లో బిజీగా ఉన్న టైంలోనే మూవీస్ వచ్చాయి, ఎక్కువ మూవీస్ వచ్చాయి, ఫుల్ లెంత్ రోల్స్ వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి 21 నుంచి కంప్లీట్గా మూవీస్కి వచ్చేసాం. మామూలుగా కాదు గ్రాఫ్ అలాగా అందరికి, అంటే ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అవునవును. మ్యాక్స్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఎవరు నాకు ఇంత ఐ మీన్ ఫెయిర్గా లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎంత కష్టాలు లేకుండా అంత క్లియర్గా ఉన్నది మీరేను మ్యామ్. మేబీ నేను చేసిన ఇంటర్వ్యూలో 1 or 2 ఉంటాయి, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదు అంటే ఇట్లా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, అలా తప్పించి. బట్ బయట నుంచి వచ్చి స్ట్రగుల్స్ లేకోకుండా, ఇది ఫేస్ చేయకుండా అంటే ఇట్లా ఉండవు అనేది ఎవరు లేరు. స్ట్రగుల్స్ అంటే పర్సనల్గా అంటే ఆఫర్స్ రావడానికి నేనేమి స్ట్రగుల్ పెద్దగా పడింది ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి నాకు వచ్చాయి బాగానే. కానీ అవి చేస్తున్నప్పుడు అంటే నేను ఆ షూటింగ్కి వెళ్ళే ప్రాసెస్ కానీ, ఆ టైమింగ్స్ కానీ, వాటికి చాలా కష్టపడ్డాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నా, ఈరోజు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, నా పేరుతో ఒక క్యారవాన్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయంటే ఊరికే ఒక రోజుతో వచ్చినాయి కాదు, ఇవి ఏం కష్టపడకుండా వచ్చినాయి కాదు. స్టార్టింగ్లో సీరియల్స్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ చేశాను నేను కూడా. అప్పుడు
వెహికల్ ఇచ్చేవాళ్ళు కదా. నేను ఎక్కడో ఉప్పల్లో ఉంటా. సో ఉప్పల్ వరకు మనకి చిన్న ఆర్టిస్ట్కి వెహికల్ పెట్టరు. ఇక్కడ అమీర్పేట వరకు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మీరు దూరం మీ ఇష్టం అది కాబట్టి మీరే వెళ్ళిపోవాలి అంటారు. ఏదో కొంచెం కన్వీన్స్ ఇస్తారు, 300 400 అట్లా ఇస్తారు. సీరియల్ చేస్తున్నప్పుడు మార్నింగ్ 6కే అమీర్పేటలో వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో నేను 6 o'clock వరకు అమీర్పేటలో ఉండాలి, ఆ వెహికల్లో వెళ్ళాలి. ఉండాలంటే మా వారు డ్రాప్ చేసేవాళ్ళు బైక్ మీద మార్నింగ్. నేను 4 o'clock లేచి మొత్తం వంట అంతా బ్రేక్ఫాస్ట్, పిల్లలకి లంచ్ బాక్సులు, అప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు పిల్లలు, లంచ్ బాక్సులు అంతా చేసి రెడీ పెట్టి అప్పుడు మా ఆయన లేపితే ఆయన వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు. సో నాతో పాటు ఆయన కూడా కష్టపడ్డారు. నైట్ మళ్ళీ ఎప్పుడో 9కి ప్యాకప్ అయితే 10 అయ్యేది అమీర్పేటలో డ్రాప్ చేసేసరికి. 10కి మళ్ళీ నేను ఆటోను ఏదో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 11 అయ్యేది. సో ఆ స్ట్రగుల్ నేను కూడా ఫేస్ చేసా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న. ఆఫర్స్ కోసం కష్టపడ్డది ఏం లేదు, కానీ ఆ షూటింగ్ ప్రాసెస్ అయితే కష్టపడ్డా నేను. ఇప్పుడు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, ఇంకా మనం ఎంత దూరం ఉన్నా ఇప్పుడు వెహికల్ ఇస్తారు. అట్లీస్ట్ మనకి ఒకవేళ వెహికల్ వాళ్ళు పంపలేము, ఒక్కరి కోసం అంత దూరం కదండి, టైం సేవ్ అవ్వాలి కదా అంటే మనకి క్యాబ్ ఛార్జెస్ ఇస్తారు. నేను నా ఓన్ వెహికల్లో వచ్చినా నాకు ఛార్జెస్, అప్పుడు కూడా నేను వెళ్ళగలను. నేను అంటే మీరు అప్పుడైనా బైక్ మీద ఎందుకు డ్రాప్ చేయాలి, మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు మా వారు బాగానే పర్లేదు, ఫైనాన్షియల్గా మాకేం ఇబ్బంది లేదు. కానీ నాకు ఒక ఫీల్ ఉంటుంది, నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేదానికంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టి దాంట్లో నుంచి వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఎందుకు వచ్చిందంతా ఎందుకు ఖర్చు పెట్టాలి అని దానికోసం నేను వెళ్ళేదాన్ని కాదు. గుడ్ సూపర్ అండి. నిజంగా నేర్చుకోవాలి ప్రతి ఆర్టిస్టు, ప్రతి రూపాయిని మనకు వచ్చేదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదనే పాయింట్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. అంటే చాలామంది ఇది ఇలా చెప్తున్నప్పుడే మేము కూడా నేర్చుకుంటాం. నిజమే, ఇది ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అలా కాదు, ఇంతలోనే మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది, నాకు మంచి పేమెంట్స్ వస్తున్నాయి, బాగానే పర్లేదు నేను, కానీ ఇప్పటికి కూడా వస్తున్న దానికి మించి వస్తున్న దాంట్లో ఎక్కువ శాతము నేను ఖర్చు పెట్టను. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, కష్టపడుతున్నందుకు అవి ఇంటికి ఉపయోగపడాలి, పిల్లలకు ఉపయోగపడాలి. వచ్చినట్టు నేనే ఖర్చు పెట్టేస్తే ఎలా అని మినిమం నా కోసం ఏదో అవసరమో నేను అది పెడతా, కానీ దానికి మించి పెట్టను. అంటే 10 రూపాయలకు కూడా నేను ఆలోచిస్తాను ఇది పెట్టాలా వద్దా అని. సూపర్ అండి, గుడ్ క్వాలిటీ. నిజంగా ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చెప్పాలంటే పాత ఆర్టిస్టులు ఇట్లా ఇంకా ఎక్కువ ఆలోచించేవాళ్ళేమో, బట్ మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడైతే నాకు తెలిసి మంచి సక్సెస్లో ఉన్నారు, చాలా బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా ఇంతకన్నా మంచి పొజిషన్కి కూడా వెళ్ళాలి. సో మీ కెరియర్ నేను ఒక 2-3 years బ్యాక్ నుంచి కూడా మీరు మాకు బాగా తెలుసు, అప్పటి నుంచి కూడా మంచి గ్రాఫ్ పెరిగింది మీరు. సో 3 years అవుతున్నట్టుంది మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసి, 2.5-3 years అవుతుంది. బట్ ఈ 3 years స్పాన్లో మంచి మూవీస్ వచ్చినాయి, చాలా అసలుకి మంచి. ఇది కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పా, బద్మాష్లు అని ఒక సినిమా చేశాను, అది 2 years తర్వాత షూటింగ్ అయ్యి 2 years అయింది అది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మళ్ళీ దీనికి కలిసాము. సూపర్ అండి. బద్మాషులతో మాత్రం నేను ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్ అండి కవిత గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ యువర్ టైమింగ్, అమ్మ నా కోసం టైం ఇచ్చినందుకు. సో నాకు చెప్పాను కదా నీకే ఇస్తాను ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు, కానీ ప్రతి దానికి వెళ్ళి ఇచ్చేంత టైము లేదు. ఇంకా అవును, సినిమాలో మీరు ఇయర్లీ 10 movies చేస్తున్నారు అంటే ఇంకా ఖాళీ ఉండదు, అది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మేము. బట్ మీరు ఇంకా ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి నేమ్ రావాలి. సో ఆల్రెడీ ఇప్పుడు కొంచెం బిజీలోనే ఉన్నారు, ఇయర్లీ 10 movies అంటే నాట్ ఈజీ అనమాట. సో ఎప్పుడు 2-3 ప్రాజెక్టులు అవుతుంటాయి, ఎప్పుడు 2-3 ప్రాజెక్టులు ఉంటాయి చేతిలో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ ఫస్ట్ బద్మాష్ దీని గురించి. నేను మీతో మాట్లాడుతూ అసలు చూసావా? అది కూడా చేసేసాను. ఇంకేం బ్యాలెన్స్ ఏమి ఉంటుంది డాన్స్ అంటే నేను అస్సలు నాతో, అవును నాకు తెలుసు అసలు డాన్స్ చేయరు, కొరియోగ్రాఫర్తో కూడా నాతోటి కాదండి అని చెప్తే, లేదు మేడం చిన్న స్టెప్స్ అని పిలిపించి చేశారు, చాలా ఫన్నీగా, అసలు మామూలు ఫన్ కాదుగా, సూపర్ అసలుకి చూశాను, సూపర్గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.